హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. సమ్మర్ స్పెషల్ కూల్గా ఐస్ క్రీమ్. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేసి చూపించబోతున్నాను. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది వెనీలా ఫ్లేవరు. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వెనీలా ఎసెన్స్ అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకుందాం. దీంట్లో మనం ఎటువంటి క్రీమ్ యూజ్ చేయట్లేదండి, వెறுం పాలతోనే చేస్తున్నాను. ఇది బాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు తీసుకోండి, వాటర్ ఏమి యాడ్ చేయకండి. చిక్కటి పాలు యూజ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాలు ఒక పొంగు అయితే రావాలండి. చూడండి, పాలు అయితే పొంగు వస్తున్నాయి. చూడండి, పాలు అయితే బాగా పొంగు వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, అది వేసేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలుపుకొని వేసుకుందాం, ఎందుకంటే పిండి అంతా అడుగు వెళ్ళిపోయి ఉంటుంది. వేసుకుంటూ కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకుంటున్నాను. నాకు ఒక 1/2 కప్ వరకు వచ్చింది. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోండి. ఇది కూడా వేసి కలిపేసుకుందాం. చక్కెర అంతా పూర్తిగా కరిగిపోవాలి. ఇది త్వరగానే చిక్కబడుతుందండి. ఇది లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes లోపే అయిపోతుందండి. చూడండి, ఇది బాగా చిక్కబడిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చూడండి, లేయర్ కూడా ఫామ్ అవుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇదైతే పూర్తిగా చల్లారాలండి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది, ఇంకా గట్టిపడిపోయింది. చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకుందాం. నేను బాక్స్లో వేసుకుంటున్నాను. దీన్ని ఒక కవర్తో క్లోజ్ చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఒక 3 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. చూడండి, ఒక 3 hours తర్వాత తీసి చూపిస్తున్నాను.
చూడండి బాగా గట్టిగా అయిపోయింది, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. దీన్నంతా ఒకసారి కలిపేసుకొని మిక్సీ వేసేసుకుందాం. మనం దీన్ని మిక్సీ ఎందుకు వేస్తున్నామంటే మనకు షాపుల్లో దొరికిన విధంగా సాఫ్ట్గా స్మూతీగా రావాలంటే ఇలా మిక్సీ వేసుకుందాం. ఎందుకంటే దీంట్లో మనము ఎటువంటి క్రీమ్ కానీ బ్లెండర్ కానీ యూజ్ చేయలేదండి. ఇలా బాగా అంతా మిక్స్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకుంటున్నాను. దీనికి కవర్ క్లోజ్ చేసేసి మూత పెట్టేసి ఒక 8 hours ఫ్రీజర్లో పెట్టేసుకున్నా. చూడండి ఒక 8 hours తర్వాత తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత క్రీమీగా తయారైపోయిందో. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నా. ఎంత సాఫ్ట్గా స్మూత్గా సిల్కీగా ఉంది కదా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. బాయ్, థ్యాంక్ యూ.